హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు జీమెయిల్లో మన ఫొటోస్ని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసుకొని మీరు ఏవైతే ఫొటోస్ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో జీమెయిల్లో, సో ఆ పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసి పట్టుకుంటే సెలెక్ట్ అయిపోతుంది అనమాట పిక్చర్స్. సో నేను ఇప్పుడు క్లిక్ చేసి అయితే పట్టుకుంటున్నాను. సో కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సెండ్ ఆప్షన్ ఉంటుంది. సో సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే జీమెయిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, చూసారా? సో దీని మీద అయితే మీరు ట్యాప్ చేసుకోవాలి. సో జీమెయిల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫ్రమ్ అనే ఆప్షన్ పక్కనే మీ యొక్క ఈమెయిల్ అయితే చూపిస్తుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీ జీమెయిల్ చూపిస్తుంది కదా. సో సేమ్ యాజ్ ఇస్ దాన్ని కింద కూడా 2 అనే ఆప్షన్ పక్కన టైప్ చేయండి. ఓకే, సో ఫ్రమ్ అనే పక్కన ఏమైతే చూపిస్తుందో మీ జీమెయిల్ ఐడి, సో అదే ఇక్కడ 2 అనే పక్కన కాపీ పేస్ట్ చేయండి. యాజ్ ఇస్ చేసిన తర్వాత సబ్జెక్ట్లో మీకు నచ్చిన పేరు అయితే టైప్ చేసుకోండి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మై పిక్స్ అని పెట్టుకుంటున్నాను. సో మీరు మీకు నచ్చింది పెట్టుకోండి. దాని తర్వాత మీద సెండ్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్కి అయితే అది సెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మీ యొక్క జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో నేను మొబైల్లో ఉన్న జీమెయిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై పిక్స్ అనే ఆప్షన్ చూసారా? ఇప్పుడు నేను ఏదైతే సెండ్ చేసుకున్నానో నా జీమెయిల్కి అది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీరు అది ఓపెన్ చేస్తే మీ పిక్చర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఎప్పుడైనా గ్యాలరీ నుంచి డిలీట్ అయిపోయినప్పుడు ఈ విధంగా జీమెయిల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు డైరెక్ట్గా కనిపించకపోతే మై పిక్స్ అని మీరు సబ్జెక్ట్ నేమ్ పెట్టారు కదా, అది టాప్లో సెర్చ్ చేసినా కూడా మీకు మీ పిక్చర్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, సో ఈ విధంగా మీ మొబైల్లో గ్యాలరీలో డిలీట్ అయినా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద ఈ వీడియో వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.